సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమశిల జలాశయాన్ని సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వపై ఆరా తీశారు చంద్రబాబు. ప్రాజెక్టు గేట్లు, సోమశిల, కండలేరు కాలువలను కూడా పరిశీలించారు. ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు అధికారులు, ఇంజనీర్లు. అంతకుముందు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీని సందర్శించారు చంద్రబాబు. 15 పరిశ్రమల్ని ప్రారంభించారు. మరో 7 కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు. శ్రీ సిటీలో 900 కోట్ల పెట్టుబడితో 2740 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మరో 4 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గతంలోనే సంగం, నెల్లూరు బ్యారేజ్లు 90% పూర్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు. అయితే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో ఆ నీరంతా సోమశిలపై పడి ఆఫ్రాన్ దెబ్బతిందన్నారు. అయితే వర్షాలొచ్చేలోపు సోమశిల మరమ్మత్తు పనులను పూర్తి చేశామని గుర్తు చేశారు చంద్రబాబు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వెళ్తే పోలీసుల ద్వారా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. అధికారులు బాధ్యతగా మెలగాలన్న చంద్రబాబు పాత విధానాలు మార్చుకోవాలన్నారు. కానీ నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వచ్చిన నీళ్లన్నీ సముద్రంలోకి ఆ సైడ్ వెళ్ళిపోతే, ఏదో కారణం వల్ల మళ్ళా వర్షం పడకపోతే సోమశిల దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని కూడా ఫిలప్ చేయాలని శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ క్రెస్ట్ గేట్స్ ఉన్నాయి. అదే మరి ఇంకొక పక్కన స్లూయిస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 85లో పెట్టారు. ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పు పట్టిపోయినాయి, కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి. అప్రన్ మొత్తం దెబ్బతినింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే, నేను కూడా రాకపోతే ఈ ఆఫీసర్లు తూతూ మంత్రంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా సందేశం ఇవ్వడానికి నేను నేరుగా పర్యవేక్షణకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు